నమస్తే. వెండి తెరపై ఆయన కనిపిస్తే నవ్వులు విరియాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని స్టార్ కమెడియన్గా ఎదిగి రాజకీయాల్లో రాణించిన లెజెండరీ కమెడియన్ బాబు మోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం. అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాం మేము. అంటే మరి అంత చిన్నప్పుడు కాదులేండి, అంత చిన్నప్పుడు కాదు, బట్ కాదు. చాలామంది అంటే చాలామంది అంటే 99.9% మంది అంటే గడ్డం తల తెల్లగా అయిపోయిన వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాం సార్ అంటుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూసి పెరిగి తెల్లగడ్డాలు తెల్ల జుట్టు వస్తే మరి మా పొజిషన్ ఏంటి? సార్ మీరు ఇప్పుడు మా ఏజ్ అంతే ఉండిపోయినట్ట. సార్ డెఫినెట్గా ఒక మాయలోళ్ళు మీరు కానీ లేదంటే ఇలాంటి ఎన్నో సినిమాల ద్వారా మీరు స్టిక్ అయిపోయారు. మాయలోడు బొమ్మ పెట్టండి, మళ్ళీ ఇదే బాబమ్మను పెట్టండి, మరి యాసిడ్గానే కనపడుతుంది. అంటే కొంచెం మరి వెయిట్ తగ్గారు అంతే. వెయిట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గించాలి కాబట్టి తగ్గాం. ఓకే ఓకే. కాన్షియస్లో భాగంగా కానీ ఫేస్లో కానీ ఎక్కడ కానీ పెద్ద తేడాలు కనపడవు. కానీ బాగా తల నరిసిపోయి తెల్లగా అయిపోయి మేము మీ సినిమాలు చూసి పెరిగినామంటే నాకు ఆశ్చర్యం. అసలు అంటే మీటర్ ఆగిపోయిందా అది? నేనే విత్డ్రా చేసుకుంటున్నాను. నువ్వు కాదురా, నువ్వు చిన్నప్పటి నుంచి చూసి పెరిగినావు అంటే నీ కరెక్టే. ఎందుకంటే నేను ఉదయం ఇది పేపర్ ఉండేది, అక్కడ నుంచి ఆ గల్లీలో ఉదయం పేపర్ ముందు నుంచి క్రాస్ రోడ్స్ నుంచి వచ్చి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ ఆ గల్లీలో ఉంటుంది. ఉదయము స్ట్రైట్కి పోతే రామ్నగర్ వస్తుంది. దీని అటు నుంచి ఇటు వస్తున్నాను, వెనకాల బాబుమోహన్ గారు అని అరుచుకుంటూ వస్తున్నారు ఒక ఇద్దరు భార్యాభర్తలు. అక్కడ నేను అద్దంలో చూశాను. చూసి రే ఆపు, సైడ్ తీసుకొని ఆపన్నాను. కరెక్ట్గా ఉదయం గేటు ముందే, గేటుకు కొంచెం ముందుగా ఆపిన. ఏంటండి ఏంటి ఏమైంది? నేను అనుకుంటున్నా ఎవరికన్నా గుద్దానా ఏమి, ఎవడో పడ్డా ఏమి అనుకుంటున్నా. లేదు సార్, మా పాపను మీరు ఒకసారి ఎత్తుకోవాలి సార్. అరే దీనికోసం ఇంత పరుగు పాపను వేసుకొని పాపం మీరు అంటే, సార్ మీ అభిమాని సార్, నా భార్య కూడా మీ అభిమాని సార్ అంటే ఇక నీ దిగిన కారు దిగినా దిగి తెండి అని అన్న. ఇచ్చారు. సార్ పేరు పెట్టరా సార్ అన్నారు. పెట్టిన, ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్లా ఇప్పుడు మీరు చేయకండి అని చెప్పి కార్యక్రమం వెళ్ళిపోయినా. నువ్వు అన్నావు కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగినావు అని. ఒక పెళ్ళికి నన్ను రమ్మని ప్రెషరు, మా ఫ్రెండ్స్తో అటుతో ఇటుతో అసలు పొద్దున్న నుంచి ఫోన్లు హడావుడి. నాకు విసుగొచ్చి అమ్మ ఇదేం పీడరా, ఇన్ని ఫోన్లు ఏంటి, ఏడవటం ఏంటి ఫోన్లల్లో రావట్లేదని అడిగి నేను పోయినా. పొద్దున్న ఎప్పుడో 11 పెళ్ళి అయిపోయింది కానీ 3 గంటలకు పోయినా. పోతే నా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. వచ్చాడు అని అరుపులు కేకలు సంతోషాలు. ఓకే స్టేజ్ ఎక్కిన. స్టేజ్ ఎక్కంగానే అక్షంతలేయండి వెళ్ళిపోమని అనాలి కదా. సార్ పెళ్లి కూతురు ఎవరో చెప్పండి చూద్దాం అన్నారు. నాకేం తెలుసండి, మీరు పెళ్ళికి రండి అని అంటే అందులో కూడా నా కోసం దగ్గరలో పెట్టుకున్నారు. సరే వచ్చిన. ఎవరమ్మాయి అన్నా, మా అమ్మాయే అన్నారు వాళ్ళు. నేను వాళ్ళని గుర్తుపట్టలేదు, ఫాదర్ని మదర్ని. ఓహో అట్లనా, వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. కాదు చెప్పాలి. ఏం చెప్పాలండి, అమ్మాయి ఎవరో చెప్పాలి. అంటే ఇక అదంతా పెద్ద కథ నడిచింది అది. సరే ఈ ఫోటో చూడండి అన్నారు. ఫోటో చూసిన, తీర ఎత్తుకున్న చిన్న పాప. తీర చూస్తే ఏంటంటే ఆ పెళ్లి కూతురే ఈ పాప. దీనికోసం అనండి మీరు పొద్దుటి నుంచి ఈ గోల. అయ్యో పాప నువ్వేనారా అని అంటే ఇక అమ్మాయి కగులించుకుంది. నేను గాడ్ బ్లెస్ యూ అన్నాను. అయిపోయిందంటే మేమేమైనాం అసలు, మేము కూడా పెద్దవాళ్ళం అవ్వాలి కదా, పొడుగు అవ్వాలి కదా. అట్లనే ఉంటేమి, అదే హైట్లో ఉంటేమి, అదే ఫేస్లో ఉంటేమి, అదే
మాకు పెద్ద మా వయసు ఏమో మాకు తెలియట్లేదు. మీకు వయసు ఎప్పటికీ రాదు సార్. ట్రూ. మీరు వెండి తెర పైన మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, కళామ తల్లికి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ఇన్ని లక్షల మంది రాదు. కళామ తల్లికి మేము ఇయ్యలే, కళామ తల్లి మాకు ఇచ్చింది. అది మా పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మలో ఆ కళామ తల్లి మరి మేమేమో ఏంటో మాకు తెలియదు, కానీ నిజంగా కూడా ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడే ఒక ఇంజనీర్ ఫోన్ చేశాడు, సార్ మీకు ఏదో ఇంటీరియర్ డిజైన్ కావాలట, నేను మీ ఫ్యాన్ సార్, నా జన్మ ధన్యం అయిపోయింది సార్, నేనే చేస్తా సార్, ఎన్ని సినిమాలు చూశాను సార్, మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్. డైలాగ్. అరే బ్రదర్ మీరు రేపు రండి అని మాట్లాడుతున్నా, మీరు వచ్చినప్పుడే మాట్లాడుతున్నా ఫోను. అలా ఎంతోమంది అండి, మీ సినిమాలు చూస్తూ పెరిగాం. పెద్ద పెద్ద లాయర్లు, ఒక జడ్జి గారు కూడా ఒక ఫంక్షన్లో రవీంద్ర భారతిలో మీ సినిమాలు చూసి మేము ఇంత వాళ్ళమయ్యాము అంత. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ ప్రశ్న, అదో క్వశ్చన్ అది. అట్లా నువ్వు కూడా అదే దెబ్బ కొట్టావు. ఓకే సార్. గొడ్డలి దెబ్బ కొట్టావు. లేదు సార్, మధ్యలో చూస్తూ పెరిగాను నేను. పోనీ ఇలా సవరించడం మీకు ఓకేనా? నాకు నువ్వు ఎట్లన్నావు ఓకేరా. అండ్ సార్ ఎలా అనిపించింది సార్, అంటే అంత నిలువెత్తు అభిమానులు మిమ్మల్ని ఆరాధిస్తూ గుండెల మీద పెట్టుకుంటుంటారు. ఇలాంటి అభిమానుల్ని అంటే మీరు కలుస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ ఈ టైంలో? అంటే ఇవాళ నాకు ఒక డ్రైవర్ వచ్చాడు, నన్ను చూసిన దాకా నేను అనుకోలేదు, అది నా కారు అనుకోలేదు. ఓకే. నేను ఆ డ్రైవర్ను పని ఉందంటే పంపిన, ఒక టెంపరీ డ్రైవర్ని తెప్పించుకున్నా. ఇప్పుడు సడన్గా ఒక దగ్గరికి వెళ్ళొచ్చా ఇప్పుడే ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అనమాట. రాంగ్ అయిపోయాడు. ఏమై బాబు నువ్వేనా డ్రైవర్? సార్ నేనే సార్. మీదా సార్ కారు? సార్ నేను మీ ఫ్యాన్ సార్. నువ్వు ఆగవాయి బాబు, డ్రైవింగ్ మర్చిపోయావు అని కార్లో కూర్చోని నేను వచ్చిన ఇప్పుడు దింపిన. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు ట్రాన్స్లో, ఆ చెట్టుకి చెట్టు ఉన్నాడు. అంటే అట్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, అయోమయంగా కూడా ఉంటుంది. కనుక అది మా అదృష్టం, మా పూర్వజన సుకృతం, కళామ తల్లి దీవెన, ఆ దేవుడి దీవెన. దేవుడు ఒక్కడే అనుకోండి, అట్లా అది మా అదృష్టమే అంతే. మేము అదే అనుకుంటాం. మీ మామూలే, మీవేదో స్టారు బోరు నేను ఎప్పుడు ఫీల్ కానీ అట్లా. నేను ఆర్డినరీ బాబు మోహన్ అనే ఫీల్ అవుతాను. ప్రామిస్గా చెప్తున్నాను, నేను చాలా సింపుల్గా ఉంటా. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా, ఆ చెట్టు దగ్గర కూర్చుంటా అప్పుడప్పుడు. నేను ఆ అమ్మాయికి ఇంటర్వ్యూ ఆ చెట్టు కిందనే ఇచ్చిన, ఆడే కూర్చున్నాను, ఆడే మాట్లాడాను. ఇప్పుడు మీకు కూడా అంతే ఉండేది, కానీ నేను గపక్క లోపలికి వచ్చాను కాబట్టి అట్లా. కనుక ఇది మా అదృష్టం అంతే. సార్ ఒక్కసారి మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన ఆ మెమరబుల్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకోగలుగుతారా సార్? అంటే పెద్ద విశేషమేం లేదు. నేను కొత్తగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఖమ్మం నుండి. నాకు షూటింగ్ చూడాలని ఎప్పుడు చూస్తానో, నేను వచ్చి 6 నెలలు అయింది హైదరాబాదు. సరే నేను ఇప్పుడు షూటింగ్లు సినిమాలు అయ్యి అంటే మళ్ళీ నన్ను బ్యాక్ పంపించేస్తారు, సిన్సియర్గా ఉద్యోగం చేయాలని నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్, రేషన్ షాపుల మీద ఇన్స్పెక్టర్ను. ఆ షాపులు చెక్ చేసుకుంటూ పంజాగుట్ట నుంచి ఆ రోజు నేను ఏరియా పడింది నాకు, ఇది కృష్ణానగర్ ఏరియా. కృష్ణానగర్లో ఒక రేషన్ షాపు, ఒక కిరోసిన్ షాపు చెక్ చేసి ఇక్కడికి మనకు కోట అయిపోయింది, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే సరిపోద్ది, ఇవాళ నాకు తొందరగా అయిపోయింది అని అనుకుంటున్నా. 3 గంటలకల్లా నా కోట కంప్లీట్ చేశాను అని చూస్తే ఆ 7 ఎకరాలు అప్పుడు అన్ని ఇండ్లు లేవు, అన్నపూర్ణ స్టూడియో కింద అంతా ఓపెన్ ఉండేది.
ఏ జనం ఉన్నారు. ఏంటే ఆ జనం అంటే షూటింగ్ జరుగుతుంది సార్. అరే షూటింగా, ఎవరు హీరో అంటే బాలకృష్ణ. ఓ అయితే చూడాల్సిందే అని నా స్కూటర్ అటు తిప్పిన. చూపి ఒక పక్కన పెట్టేసి చూస్తుంటే బాగా జనం ఉన్నారు, ఎక్కువ జనం ఉన్నారు. నాకు కనిపించట్లేదు షూటింగు. వాళ్ళని నెట్టేసుకుని పోయే పరిస్థితి లేదు, పోలీసు గీలీసు ఉన్నారు. ఎక్కువ మంది పోలీసులు లేరులే, కానీ ఎట్లయినా ఆపుతారని నాకు తెలుసు. సెక్యూరిటీ ఉన్నది. అక్కడ ఆ మూలకు ఒక రాయి ఉంది. సరేనా, రాయి మీద ఎక్కి నిల్చున్నాను. ఓకే. చుట్టే నా కంటికి కనపడ్డ సీన్ ఏంటంటే కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. ఓకే. అతన్ని తిడుతున్నాడు ఒక ఆర్టిస్ట్ని. హై బుద్ధి లేదు, 12 టేకులు అయిపోయినాయి, చెయ్యి ఎవడు రవిని తెచ్చింది అంటున్నారు. కానీ అతను సీనియర్ కమెడియన్. పాత కమెడియన్లలో సీనియర్ కమెడియన్ అతను. అతని పేరు గమ్మత్తుగా ఉంటుందండి. బాలకృష్ణ గిలకృష్ణ వాళ్ళతో నటించేవాడు. అయితే అతనికి అరే ఇతను సీనియర్ యాక్టరే, ఇతన్ని తిడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ 1 మోర్ అన్నారు, ఇంకొక 1 మోర్ అన్నారు. ఏ లాభం లేదా, అవి మీలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్పగలుగుతారా అన్నాడు. అందరూ సైలెంట్. నేను చూసిన అన్న, నువ్వు చెప్తావు అన్నాడు. చెప్తా రా అన్నాడు. పోయినా నిల్చున్నా. చెప్పు డైలాగ్ అన్నాడు. చెప్పిన. అరే ఎంత బాగా చెప్తున్నావేమో, నీకెట్లా వచ్చు అన్నాడు. ఆయన 2-3 సార్లు చెప్పాడు కదా సార్, నాకు బైహ్యాడ్ అయిపోయింది. అరే బైహ్యాడ్ అయిపోయింది నీకు, చేస్తావా మరి? చేస్తా. ఈయన బట్టలు ఇప్పుడా, ఈయనకేంటి? కోళ్ళ సత్యం అని పొట్టిగా ఉంటాడు. చాలా క్యారెక్టర్స్ చేశాడు ఆయన. పాత బాలకృష్ణ ఉన్నాడుగా కమెడియన్, ఆయనతోటి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అరే నాకు ఆశ్చర్యం, కానీ అక్కడ బాధపడ్డండి. ఇప్పటికీ నాకు ఆ సీన్ గుర్తు కళ్ళలో కట్టినట్టు కనపడుతుంది. ఆ బట్టలు ఇప్పారు, రాకేశారు, సీనియర్ ఆర్టిస్ట్ బట్టలు ఇప్పి. ఎలా లూజుగా ఉన్నాయనుకోండి. సరే రెడీ టేకా అంటే టేక్ సార్, టేక్ సారా, టేక్ సార్, యాక్షన్, టక్ 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 చెప్పేసి వెరీ గుడ్ అన్నాడు. అందరు క్లాప్స్ కొట్టారు. థ్యాంక్ యూ సార్ అన్న. బట్టలు ఇప్పినా, నా బట్టలు వేసుకున్నా. మీరు వెళ్ళిపోయినా, బాగా చేసావు బాబు అది ఇది అన్నాడు కోదండరామరెడ్డి గారు. అదే అయిపోయింది. అప్పుడు ఆ షాట్ అప్పుడు బాలకృష్ణ లేడు, హీరో బాలకృష్ణ గారు. సరే అయిపోయింది. అది కట్ చేస్తే నాకు ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది. బాగా చేసినమాట నువ్వేనా అంటే నేనే. ఎందుకంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారట. నా పేరు రాసుకున్నారు, నా సెల్ నెంబర్, అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు, నా నెంబరు పెట్టుకున్నారు. సరే అది ఆఫీస్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన, అయిపోయింది. అది పోయింది మొత్తానికి. ఈ ప్రశ్నకు బదులేదు రాజశేఖర్ హీరో. దీని వెంటనే ఒక 10-15 రోజుల లోపలనే దాంట్లో క్యారెక్టరు భలే చేశాడు అన్నారు. అది ఆగిపోయింది. ఆ సినిమా ఫినిష్ చేయాలంటే కోట రామకృష్ణ గారికి చూపించారు. ఈ ప్రశ్నకు బదులేది ఈ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారిది. దాసరి గారిని ఇంటర్వ్యూ చేసింది రాఘవ్ గారే, కోట రామకృష్ణ ఇంటర్వ్యూ చేసింది రాఘవ్ గారే, సుమన్ గారిని, చిరంజీవి గారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అసలు దాంతోనే స్టార్ట్ అయ్యాడు. ఆయన చూసి అది కోట రామకృష్ణ గారు చూశారు, భలే చేశాడు ఈ అబ్బాయి, మన దాంట్లో పెట్టేద్దాము, పిలవండి రేపు. తెల్లారే పద్మాలయకి పిలిపించారు. బాగా చేసావు ఆయన అన్నారు. అదే ఆహుతిలో బ్రహ్మాండం పాయింట్ పుల్లయ్య భలే చేసావు అన్నారు. దాన్ని వెంటనే 15 రోజులకే ఈ సినిమా ఫినిష్ అయిన అంకుశం సినిమాలో టాప్ క్యారెక్టర్. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. ఇప్పటికి 10 సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా 10 సినిమాలు చేస్తున్నా. అంటే నేను ఏదో సినిమా యాక్టర్ అవుదామని నేను అనుకోలేదు. నేను స్టేజ్ ఆర్టిస్ట్ను,
నేను చాలా నాటకాలు వేసిన స్టూడెంట్గా. ఈ స్కూల్ డే ఉన్నప్పుడల్లా నాటకాలు వేస్తే నేను ఖచ్చితంగా ఉండేవాడిని. మా ఖమ్మంలో ఏ సమాజం నాటకం వేసినా బాబుమోహన్ పెడదాం, వాడు గమ్మత్తుగా చేస్తాడు, బాగా చేస్తాడు అనేవాళ్ళు. అంతే తప్ప నేను సినిమా యాక్టర్ అవుతా అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అట్ట పోయిన సినిమా చూసినా రావయ్య చేస్తావా చేస్తా, చెయ్యి చేసిన ఓకే గుడ్, అది చేస్తావా చేస్తా గుడ్డు, ఆహుతి గుడ్డు, అంకుశం గుడ్డు. ఇంతే నా సినిమా లైఫ్. నేనేం చేశానో తెలియదు. అనిపించింది మిమ్మల్ని ఇంతమందికి చేరువ చేసి. అందుకనే అన్నగా కళామ తల్లి మేం కాదు, ఇదంతా మాయ అంతే. సో స్క్రీన్ పైన కొన్ని పేర్స్ అనేవి హిట్ పేర్స్ లాగా ఉండిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు కోట శ్రీనివాసరావు గారి పేరు ఎప్పుడు కూడా, అంటే ఇప్పటికీ కామెడీ సీన్స్ అని పెట్టుకొని మీ కామెడీ సీన్స్ చూసి రిఫ్రెష్మెంట్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారు? ఓ 1000% నమ్ముతా. ఆ లిస్ట్లో మేము కూడా ఉంటాం. మీరు కూడా మాది మేము చూసుకొని కూడా అవి ఎట్లా చేసినాం, అసలు ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా అడాడో టైమింగ్ అండి. ఇదేది మాయలో కాదు గజేంద్రుల్లో నేను ఇంటికి పోతాను, చీరలు చూపిస్తాను శ్రీలక్ష్మికి. మళ్ళీ కోట శ్రీనివాసరావుకి వచ్చి, సార్ నేను మీ ఇంటికి పోయాను సార్, పాపం ఇక నేను చెప్పకూడదు సార్, బట్టలు మార్చుకుంటూ ఇవన్నీ చెప్తే కొడక అని తంతారు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు తంతే ఎక్కడ పడతాము, అక్కడ పడతాము, అవునా కదా? ఇప్పుడు నేను కోట శ్రీనివాసరావు లేక నువ్వు కోట శ్రీనివాసరావు తన్నావు, నేను ఆడపడాలి ఇటు పడాలా, అంతేనా? కాదు, ఇటు తిరిగి కరెక్ట్గా ఆయనకు ఇట్లా తిరిగి ఇట్లా కూర్చుంటాను కింద, ఇటు పడి ఇట్లా చూసుకుంటా, ఏంటన్నా నన్ను ఎందుకు తిన్నావు అంటాను. అసలు చిత్రంగా మీరు చూడండి, కావాలంటే చెప్తుంటే నాకు ఇమాజినేషన్ వచ్చి నవ్వొచ్చు. కాదు, కరెక్ట్గా అసలు ఇట్లా తిరిగి కాళ్ళు ఇటు తలటు పెట్టి ఇట్లా పెట్టి చెయ్యి అన్నా ఏంటన్నా అంటుంటాను ఏదో. అసలు అది ఎట్లా తిరిగాము అసలు, ఇట్లా పడిపోవాలి కదా. అంటే అట్లా కెమెరా ముందు మేము అంత క్లారిటీగా అంత స్టడీగా ఉండేవాళ్ళం. మేము అట్లా నటించాము కనుకనే మా పేరుకి అంత పేరు వచ్చింది మా పేరుకి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక నానుడి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 జంటలో 9 జంటలో వచ్చినాయట సినిమా ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి. ఓకే. అప్పట్లో రేలంగి గారు, పద్మనాభం గారు, అసలు ఒక సినిమాకు ఒక పేరంటూ స్టార్ట్ అయింది అదే అనుకుంటాను. బహుశా నాకు తెలిసి అంతకుముందు ఏమైనా ఉంటే ఉండొచ్చునేమో. పేకట్టి వాళ్ళది ఒక బ్యాచ్ ఉండేది, ఇంకొక ఏదో బ్యాచ్ ఉండేది, కానీ ఇంత స్టార్డమ్ రేలంగి రమణారెడ్డి గారు. తర్వాత అల్లు రామలింగయ్య గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు కొన్ని కానీ పేర్లు కాలేదు. పేరు మాత్రం రేలంగి రమణారెడ్డి గారు. తర్వాత రమణారెడ్డి ఇంకెవరో ఉన్నారు ఏదో సంథింగ్. ఈ లోపల అల్లు రామలింగయ్య, రాజుబాబు గారు, మళ్ళీ అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, మళ్ళీ అల్లు రామలింగయ్య గారు కాదు, రేలంగి గారు, ఇంకేదో మళ్ళా రేలంగి గారు ఫాదర్గా మారారు. తర్వాత రాజుబాబు గారు ఏదో ఇట్లా వచ్చింది. తర్వాత సుత్తిదంట అని ఒకటి వచ్చింది. తర్వాత సరే బ్రహ్మానందం బాబుమోహన్ ఒక దంట వచ్చింది. బ్రహ్మానందం బాబుమోహన్ దంట కూడా హిట్ దంటే చాలా. ఎందుకంటే చాలా సినిమాల్లో ఇప్పుడు పెదరాయుడు ఉంది, నేను తండ్రి నా కొడుకు, అట్లా తండ్రిగా కొడుకుగా కూడా మేము ఇద్దరం చాలా సినిమాలు చేసాము, ఫ్రెండ్స్గా చాలా సినిమాలు చేసాము. ఇక ఒక అమ్మాయిని ఇద్దరము లవ్ చేసి మామి చిగురు, ఉప్మా, గోపి, రాధా, ఏంట్రా నా ముందే మీరు ఎట్లా వాడి ముందే లవ్ చేసుకుంటాడు మన భార్య. అట్లా చాలా ఉన్నాయి మా ఇద్దరి కూడా.
ఆ, అవును మా ఇద్దరు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ కోట శ్రీనివాసరావు గారిది ఇక మాయది ఇక పరాకాష్ట. మామగారు బావగారు మామగారు బావబామర్ది. హలో బ్రదర్, హలో బ్రదర్. ఇంకా ఇలాంటివి ఇంకా మాయలోడు. మాయలోడు అండి మాయలోడు అసలు. ఇక మా ఇద్దరి చాలా ఉన్నాయి అసలు. ఇక అదొక ఇక పరాకాష్ట అన్న కదా. కనుక మా జంటను మించిన జంట రాలేదు అనేది అది నేను చెప్పబోయింది. ఇప్పటికీ లేదు. ఇప్పటికి 7-8 జంటలు 9 జంటల్లో మా జంటను మించిన జంట రాలేదట. అన్ని జంటల్లోకెల్లా మా జంటే నెంబర్ 1 అట. ఎందుకంటే మా జంట కొన్ని సినిమాలకు ఊపిరిపోసిందట. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ మాట నేను విన్నది. ఆ జంటల వల్ల మాత్రమే సినిమా ఆడి, ఆ జంటల వల్ల మాత్రమే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చిన జంటలు కావు అవి. మా జంటతోనే చిన్న సినిమాల సీజన్ ఒకటి వచ్చిందండి. మేము మా సినిమాలు నెలకు ఒక 10 రిలీజ్ అయ్యి ఆ టైంలో. అంటే శుక్రవారం రిలీజులు ఉండేవి కదా. ఆ టైంలో మా జంటతో 4 సీన్లు హిట్ అయితే 4 వారాలు ఆడితే ప్రొడ్యూసర్కి డబ్బులు అంట. 5 వారాలు ఆడితే లాభం అంట. మా జంటతో 5 వారాలు మినిమంగా ఆడేటివి. ఇప్పుడు చిన్నరాయుడు సినిమా ఫెయిల్ అయ్యి అది పెద్ద హిట్ కాదు, కానీ మా కామెడీతో 50 రోజులు ఆడింది. అన్నా చూసామన్నా ఇవన్నీ గోల, మామూలు గోల అది. సార్ ఎప్పుడైనా మాట్లాడుకుంటారా సార్ ఫోన్లో? ఇక మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాము. అరే అంటే సాలేవా నువ్వు చెప్పింది వినో, ఇవన్నీ మా ఉంటాయి. ఓకే, పాపం సంతోషపడతాడు. నేను ఆయన పెద్ద ఆయన కాబట్టి, అంటే నాకంటే పెద్దవాడనే గౌరవము నా నిండా నిలువెత్తుంది. కానీ ఒక సందర్భం మాత్రం మర్చిపోలేదు నేను. కోట గారు అంటే వాడు నటుడుగా వాడన్న ఇప్పుడు కోపంలో అంటే అంతటి మహానుభావుడు. ఒక్కోసారి తిడతాం చూడు, ఎక్కువ ప్రేమ వస్తే. ఇప్పుడు నాకు ఎక్కువ ప్రేమ వచ్చి తిట్టుడు. ఎట్లంటే మాయలోడు సినిమాలో ఒక సీన్, కానీ ఈ సీన్ మీరు చూపిస్తే భలే ఫీల్ అవుతారు. డెఫినెట్గా వేస్తాం. ఎందుకంటే నేను ఒక తాడు పట్టుకొని డాడీ నేను అక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఎందుకు ఏమిటి ఎలా అది తీసుకుపోతుంటాను. టకటకటకటక ఆగటం, ఆ తాడు పట్టుకొని అది గమ్మత్తుగా ఆడ గోడ అడ్డం వస్తుంది. గోడ అడ్డం వస్తే ఆ గోడ ఎక్కింది. అక్కడ గోడ దగ్గర మాకు డైరెక్టర్ చెప్పలేదు, కానీ ఆ గోడ దగ్గరికి పోగానే నేను ఆ ఫ్లోలో టేక్ కదా టక్ 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 గోడ కడిగిపోతావు. గోడ కడిగిపోయినాక ఎక్కాలి, కాలు రాదు అని కోటను వంచి ఆయన వీపు మీద కాలు పెట్టి ఈ కాలు అవతల పెట్టి దిగుతానండి. కిందికి పోతామండి. బాంబు బ్లాస్ట్ అయిందండి. బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత మేము ఇట్లా కూర్చున్న వాళ్ళము. బ్లాస్ట్ అయ్యి ఆ పొగంతా పోయినాక మేము ఇట్లా, కానీ నా కాళ్ళు ఎక్కడ ఉంటాయి చెప్పండి? కోట మీద వేసి ఉంటాయి. అసలు అట్లా బాంబు పేలితే కాళ్ళ మీద కాలు వేసుకొని ఇట్టుంటాను, ఆయన మీద వేసి 2 కాళ్ళు. కోట కూడా అట్నే కూర్చుంటాడు. ఏమను అంటే క్యారెక్టర్ కోసం నేను పెద్దోడిని, నా మీద కాలు వేస్తావా అనొచ్చు కదా. నా వీపు మీద కాలు వేసి నువ్వు బూటు కాలుతో, అది కూడా బూటు కాలు నా వీపు మీద పెట్టి నువ్వు దిగుతావా అనొచ్చు. నేను ఒప్పుకొని అనొచ్చు. కానీ నటుడుగా వాడికి నమస్కారం పెట్టొద్దా? నమస్కారం పెట్టాలి కదా. మహానుభావుడు. అతను అంత కోఆపరేట్ చేశాడు కనుకనే నేను ఏమి చేసినా అది చెల్లింది. ఏమి చేసినా కూడా మేమిద్దరం చేసింది సక్సెస్ అయింది. ఏ సీన్ అయినా తీసుకో. మా మామగారిలోనే బండ నెత్తిన పెట్టి నడువన్నని ట్యాచ్ చేసుకుంటూ నేను పోతుంటా. అన్న వస్తున్నావా అని వెనక్కు అని ముఖానికి వేస్తుంటా. నెల తక్కువ నా కొడక, ఆ ముఖానికి కాదురా కింద వేయరా అంటుంటాడు. అంటే ఇవన్నీ మా సొంతం. ఇట్లా ఒక్కొక్క సీన్ నవ్వుతూనే ఉన్నాను నేను.
చాలా హ్యాపీ అదేరా రియలీ మా బ్లెస్డ్ సార్ ఈ మా రోజు అదృష్టం అదే సార్. అయితే ఇన్ని రోజుల ఈ సినీ ప్రయాణంలో కానీ రాజకీయ ప్రయాణంలో కానీ ఎందుకు ఏమిటి ఎలా అనుకునే సందర్భాలు ఉన్నాయా సార్? అబ్బే అది అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షనే. రాజకీయం సెక్షన్ రాజకీయ సెక్షనే. అక్కడ బాబు మోహన్ కమెడియన్ అని ఎవరు అనరుగా పులి అంటారు, టెర్రర్ అంటారు. అవి పెద్ద పెద్ద ఆఫీసర్స్ భయపడతారు. ఎందుకంటే తప్పు చేయనేను, అబద్ధం ఆడను, ఎవరి దగ్గర రూపాయల లంచం తీసుకోను. ఇక అబద్ధమే ఆడనంటే తప్పు చేయనేను అంటే ఇక మీరు ఆలోచించండి. కనుక ఎవడిని ఎంతటి వాడినైనా వాట్ ఈస్ దిస్ నో టు లైక్ దిస్ అంతే. పేదవాడికి అన్యాయం జరగకూడదు. నా స్పీచ్లోనే పేదవాడికి అన్యాయం జరిగితే ఒప్పుకోను, ఎంతటి వాడైనా సరే తోలు తీస్తా, ఇది మాట్లాడేది అన్నట్టే చేసేది మళ్ళీ. కనుక అక్కడ బాబు మోహన్ కమెడియన్ కనపడలే. వామ్మో వీడు సామాన్యుడు కాదు. సో ఏ రోల్ నచ్చింది సార్ మీకు? అటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ గా ఉండటమా, లేదా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ని హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్ సార్, మీకు తెలుసు ఆ విషయం. అంటే ఎన్టీ రామారావు గారు నా దేవుడు, నా అన్నయ్య నన్ను మెచ్చుకొని ప్రచారాలకు పంపేది. ఆయనకి ఏం నచ్చిందో నాలో, తమ్ముడు మీరు బాగా మాట్లాడతారు తమ్ముడు అనేవాడు. కనుక ఆయన పెడితే నేను రాజకీయాల్లోకి వచ్చిన కనుక చంద్రబాబు గారు నాకు కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను మంత్రినే చేశాడు కనుక, ఆయన కూడా హానెస్ట్ ది గ్రేట్ లీడర్ కనుక నేను తప్పు చేయలేదు కనుక నాకు అంతటి పేరు వచ్చింది. చంద్రబాబు గారే నాకు మార్కులు వేశారు, మంత్రులకి ఆన్లైన్లో పెట్టారు. పెర్ఫార్మెన్స్ 97.4 మార్క్స్ నాకు మంత్రిగా. 97 అంటే 100కి అట్లా పనిచేసాము. అది అట్లా పని చేయగలగటం మా అదృష్టం అనుకోండి. కనుక అక్కడే ఆ క్యారెక్టర్, ఇక్కడే ఈ క్యారెక్టర్. అసలు మీరు నిజంగా కూడా నా క్యారెక్టర్లు చూడండి, బావగారులో కమెడియనే కదా, మాయలోడ్లో కూడా కమెడియనే కదా. అసలు ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధం ఉంటుందా? చిన్నరాయుడు కమెడియనే కదా, పెద్దరాయుడు కమెడియన్. అసలు ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి మామగారు కమెడియనే, బావమరిది కమెడియనే. అసలు ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం? ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, దగ్గరగా 2000 దగ్గర అవి ఉంటాయి, దగ్గర అన్నీ కలిపి ఆ భాషలు ఈ భాషలు అన్ని భాషల్లో నటించాను కదా. ఒక క్యారెక్టర్ సేమ్ యాజ్ ఉందనేది నాకు కనపడలేదండి. నేను రివ్యూ చేసుకున్నాను. ఊరికేనే అట్లా కనపడేది అయినా సరే. ఇప్పుడు అప్పులప్పారావు క్యారెక్టర్ ఉంది, రాజేంద్ర ప్రసాద్, అట్లనే ఈ ఆ ఒక్కటి అడుగుతుంది సార్. అంత అమాయకంగా పొలిటీషియన్ ఉంటారు నడక, కథ, వ్యవహారం అట్లనే ఆ ఒక్కటి అడుగు. అది కమెడియన్, ఇటు కమెడియన్. అవునవును. అంటే ఆ క్యారెక్టర్స్ని ఎట్లా సార్ మీరు అంటే మీలో మీరు అట్లా తీసేసుకొని చేయడం అంటే డైరెక్టర్ చెప్పేది ఒకలా ఉంటుంది, మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయడం, దానికి ఎసెన్స్ యాడ్ చేయడం, మా కంట్రిబ్యూషన్ కూడా మేము దాన్ని ఇప్పుడు అప్లిఫ్ట్ చేయడానికి మీరు రైటర్ రాశాడు, ఎస్వి కృష్ణారెడ్డి గారు రాయించుకున్నారు. ఎందుకు ఏమిటి ఎలా మరి అదే అని రాశాడు. కానీ దాన్ని మేము పలకటం, ఉచ్చరించటంలో మా అక్కడ మేము కలామ తల్లి మాతో అనిపించేది కనుక అది ఒక డిఫరెంట్గా వినిపించింది, కనిపించింది ప్రేక్షకుడికి. మేమేం చేసామో మాకు తెలియదు, కానీ ఎందుకు ఏమిటి ఎలా మరద్దే ఇక్కడికి బట్టే కదా ఇక్కడ బాబు ఇవన్నీ తిప్పుకుంటూ మాట్లాడేసరికి దానికి మసాలా ఎక్కువైపోయి అది మరద్దే అని ఒక రకంగా పెట్టి అంటాను. అది అది సందర్భాన్ని బట్టి అట్లా ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు కనుక పొలిటికల్ క్యారెక్టర్ కూడా అంతే. అక్కడ బాణం ఐఏఎస్లను కూడా నిలబెట్టి డూ వాట్ ఐ సే అన్న రోజులు ఉన్నాయి కనుక మేము బాబు మోహన్ కమెడియన్ లాగానే నా జీవితం అంతా అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ క్యారెక్టర్ వరకే బలా ఆ గెటప్ తీస్తే మన మామూలు బాబు మోహన్ 0 క్యాండిల్ బల్బు. క్యారెక్టర్ వేస్తే లైట్స్ ఆన్ అంటే రెడీ
అలా క్యారెక్టర్. వెరీ నైస్, వెరీ నైస్. అయితే సార్ ఒకప్పుడు సినిమాలలో కామెడీ ట్రాక్కి చాలా స్కోప్ ఉండేది, ఎక్కువగా క్యారెక్టర్స్ కూడా ఉండేవి. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు కనిపించిన పేరు నెక్స్ట్ మూవీకి ఉండట్లేదు. సో రీసెంట్ మూవీస్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి సార్, ఎస్పెషల్లీ అంటే మేడం అప్పుడు ఆ డైరెక్టర్లు ఆ రైటర్లు మాకంటే మేము ఏదో కష్టపడి కోటగారు కూడా అరే బాబు నేను ఇట్లా అంటారా, నువ్వు ఇట్లా అంటే నేను అన్నం వద్దన్నా ఇట్లా బాగుంటుందిలే ఇట్లే చెప్దాం, డైరెక్టర్ గారు చెప్పినట్టు చెప్దాం అంటే కాదురా నువ్వు చెయ్యి, నేను చెప్తాను కదా నువ్వు చెయ్యి, నువ్వు నన్ను ఎట్లను నేను ఇట్లా అంట అని నాతో తిట్టించుకునేవాడు. ఏమన్నా నువ్వు అంటే లేదురా చూడు రేపు థియేటర్ చూసుకున్నా కొడక నేను అదే అనేవాడు మళ్ళా తిట్టించుకొని. అట్లా మేము చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు అంతా స్టార్స్, మేమంటే లెర్నర్సు. మేమంతా ఇప్పటికి కూడా మేము లెర్నర్సే, నేర్చుకొని ఏదో. కానీ ఇప్పుడు అంటే నేను చూశాను అనుకో, నేను కూడా కొన్ని సినిమాలు చూస్తుంటా కదా, ఆ జబర్దస్త్లో అక్కడక్కడ కనపడ్డోళ్ళు స్టార్స్. ఇప్పుడు జనరల్గా కొందరు పాత వాళ్ళు మమ్మల్ని చూడగానే నమస్కారం మీరు సార్ 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 ఇవన్నీ అంటుంటారు. కానీ కనీసం విష్ కూడా చేయని వాళ్ళను చూస్తున్నాము. ఏబిసిడీలు రమ్మల్లా కెమెరా ముందు సరిగా నిలబడటం రానోడు కూడా స్టారే ఇప్పుడు. మరి వాళ్ళే నచ్చుతున్నారు ఈ ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు. మరి బాలాంటి వాళ్ళు, నాలాంటి వాడు, బ్రహ్మానందం గారి లాంటి వాడు, మేము అంటే మేము కరెక్ట్గా ఉండేది, కరెక్ట్గా పనిచేసేది అంతే తప్ప మేము ఎవరి సొమ్ము గుంజుకుంటే వాళ్ళం కాదు. ఫ్రీగా ప్రొడ్యూసర్ని పిండుకొని మేము ఏనాడు డబ్బులు, అసలు నేను ఏ ప్రొడ్యూసర్ని డబ్బులు అడగల. ఫస్ట్ డే ఇక నీకు ఇంత ఇస్తాం అన్నది తప్ప షూటింగ్ పోయేది వచ్చేది, ఏ షెడ్యూల్లో షూటింగ్ ఉంటే ఆ షెడ్యూల్ పోయి వచ్చేది. కానీ డబ్బింగ్ అప్పుడు మాత్రం సార్ బ్యాలెన్సు రెడీ మీరు డబ్బింగ్ చెప్పిరాగానే ఉంటాయి. డబ్బింగ్ చెప్పొచ్చినాక కొంతమంది చెప్పినప్పుడు సరిగ్గా కవర్ రెడీగా ఉంది అనేది చెప్పొచ్చినాక ప్రొడ్యూసర్ ఉంటాడు కాదు, ఏమయ్య అంటే సార్ పని మీద వెళ్ళంటే ఓకే నేను వెళ్ళానని చెప్పండి అంతే, వెళ్ళిపోయింది. మీరు డబ్బులు అడిగేటోళ్ళం కాదు. కనీసం ప్రొడ్యూసర్ని డబ్బులు ఇస్తేనే షూటింగ్కి వస్తామని కానీ, డబ్బులు ఇస్తేనే షాట్లకు వస్తామని కానీ మేమేనాడు అనలేదు. నేనైతే అనలేదు ఇంత డబ్బులు ఇస్తేనే చేస్తా అని, నేనేనాడు అనలేదు. సాంగులు పెట్టేవాళ్ళు నాకు పెడితే కూడా నాకు ఇచ్చింది తీసుకునేవాడినే తప్ప ఈ సాంగ్ చేసిన కానీ నాకు సాంగులు పెడితే హిట్ అవుతాయి కాబట్టి నాకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలని నేనేనాడు అడగలేదు. మరి మేము ఎందుకు బ్యాడ్ అయ్యామో ఈ ప్రొడ్యూసర్లకు డైరెక్టర్కు తెలియదు. ఈ కొత్తగా వచ్చే హీరోలు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి దండం పెట్టే వాళ్ళకి ఇస్తారు. కానీ మాలాంటి వాళ్ళని మరి ఎందుకు మేము గుర్తురావట్లేదు. మా వల్ల సినిమాలు ఆడినాయి, ఎస్ ఆడినాయి. అత బువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమోకు డ్యాన్స్ చేస్తే 100 రోజులు ఆడింది పాటతో. బావలు సయ్యా మరదలు సయ్యా మా డ్యాన్స్తో, మా పెర్ఫార్మెన్స్తో. అది సిల్క్ స్మిత పాట, ఆమె చుట్టూ 300 మంది ఉంటాం, మేము కూడా ఒకటి. బావలు సయ్యా అంటే మరదలు సయ్యా అని వాళ్ళకి అంతే. కానీ మధ్యలో నాకు 2-3 అవకాశాలు దొరికి నా పెర్ఫార్మెన్స్తో బావల సయ్యా పాట బాబుమోహన్ పాట అయిపోయింది, సిల్క్ స్మిత పాట అయితే. అది మేము మరి మాకు గంతో గింతో ఏబిసిడీలు రాని వాళ్ళకే ఓ ఇట్లా తిరుగుతుంటే ఈడెంత వాడెంత ప్రొడ్యూసర్ని పిలవోయా, మేము ప్రొడ్యూసర్ని పిలవోయా అనే మాట మా నోటి నుంచి రాలే. ప్రొడ్యూసర్ దేవుడు, అన్నం పెట్టేవాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా నేను దేవుడికి దండం పెట్టను, ప్రొడ్యూసర్కి దండం పెడతా, అన్నం పెడతాడు మనకి అనేవాడు. నా దేవుడు ఎన్టీఆర్ కూడా అనేవాడు. మేము అదే బాటలో ప్రొడ్యూసర్ దేవుడు, అన్నం పెట్టేవాడు. మేము అంటున్నాం కానీ ప్రొడ్యూసర్ రమ్మను, డబ్బులు తెమ్మను, చేతులు పెడితేనే మేము షాట్లోకి వస్తామని మేము ఏనాడు. మరి ఇప్పుడు అంటున్నారట మరి మాలాగే హిట్లు కొట్టరు కనుక మాకు ఆ గర్వాలు లేవు, ఆ తల స్థాయిని కూడా అందుకోలేదు. సరే అది అదొక స్టాండర్డ్. ఏ జన్మ ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా సరిపోదులే కానీ మనకు వద్దు అది, అది వద్దు. మనమే వాళ్ళే. సార్ డాన్సుల ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, అంటే కామెడీ పండించడం ఒక పేరు పోవడం అది ఒక ఎత్తు అయితే, ఇలా స్టెప్పులు వేయడం
ఆ స్టెప్పులు మీలో ఉన్నాయని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైంది సార్? మీరు అసలు అడపా వేస్తున్నారు. నాకు అసలు డ్యాన్స్ రాదండి నిజం. కాకపోతే నేను మ్యూజిక్ పిచ్చాను. ఓకే. మ్యూజిక్ అంటే ప్రాణం నాకు. ఒకసారి అంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను సత్తుపల్లిలో ఉద్యోగం చేస్తున్నాను. నా వైఫ్కు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నెల 2 నెలలు అయింది, నాకు లీవ్ దొరకట్లేదు. 2 నెలల తర్వాత లీవ్ దొరికింది. కాకపోతే కండిషన్, నేను సాటర్డే నైట్ పోవాలా, సండే నైట్ రావాలా మళ్ళీ. సరే నేను బయలుదేరిన. ఖమ్మం వచ్చిన. ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర ఒకడు సైకిల్ మోటార్ రిపేర్ చేస్తున్నారు, వాడు పాటలు పెట్టుకున్నాడు. అక్కడ నాకు ఇష్టమైన పాట వస్తుంది. నేను బస్ స్టాప్లో నిలబడాలి అసలు అయితే బస్ స్టాండ్లో. నేను బస్ స్టాండ్ గేట్ దాకా వచ్చి ఆ పాట వినాలని లైలా ఓ లైలా పాట వస్తుంది. ఆ దాంట్లో జాజ్ ఉంటుంది. లైలా ఓ లైలా అనే పాటలో జన్ జన్ టక్ 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 అది ఉంటుంది జాజు. అది వినటం కోసం గబగబూరుకొచ్చి టంగ్ కట్టగడగ ఠంగ్ అన్న తర్వాత నా మ్యూజిక్ అయిపోయిందని పోతుంది బస్సు వెళ్ళిపోతుంది అన్న. నేను దాన్ని ఆపలేను కదా, ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. మళ్ళీ నెల రోజుల తర్వాత ఒక రోజు లీవ్ దొరికితే వెళ్ళిపోయి మా పిల్లల్ని చూసుకొని 1 గంట ఉండి మళ్ళీ వెళ్ళిపోయిన ఉద్యోగానికి. అంటే మ్యూజిక్ అంటే అంత పిచ్చి. మ్యూజిక్ సెన్సే తప్ప నాకు డ్యాన్స్ రాదు. ఫస్ట్ నాకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో ఒక చిన్న బిట్టు పెట్టారు. అది మ్యూజిక్ వేసేసరికి నేను కాలు పెట్టేసరికి అయిపోతుంది మ్యూజిక్. రేలంగి నరసింహరావు గారు డైరెక్టర్. నేను చూసుకుంటాను, ఇంకొకసారి చూసుకుంటా, ఒక వన్ మోర్ అంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ అంటే మాకు ఎనలేని గౌరవం, ఎందుకంటే సీనియర్ మోస్ట్. మేము కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నాం రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి, వారి నాటం చూసి. అంతా మేమేదో గొప్ప వాళ్ళం, స్టార్స్ అని మేము ఎప్పుడు ఫీల్ కాం. స్టార్ అంటే మాకు రాజేంద్ర ప్రసాదే. మా కామెడీ గుంపుకు చక్రవర్తి. మా గుంపే అనేది రాఘవేంద్రరావు గారు అరే గుంపు రండిరా అనేది. మేము గుంపు అంట. ఆ గుంపు అని పేరు పెట్టేది రాఘవేంద్రరావు గారే. అదేది పెళ్లి పందిరి షూటింగు మేమంతా ఒక దగ్గర కూర్చునేవాళ్ళం. అరే గుంపు రండిరా అంటే గుంపు బడబడ వచ్చేది. ఇక గుంపు అట్లా కదలండి, ఇటు రండి, ఇవన్నీ. అట్లా మా గుంపుకు చక్రవర్తి ఆయన నాకు వచ్చి తమ్ముడు ఇక్కడ కాలు పెట్టు, రెడీగా ఉండు, సౌండ్ చక్, అదనమాట. అర్థమైందా నీకు అన్నాడు. ఓహో ఇదా, ఓకే అన్న, సరే ఒక టేక్ చేద్దాం అన్న అని కరెక్ట్గా చక్. ఇప్పుడు ఆ షాట్ మీరు చూస్తే ఎంతో ఒరిజినల్గా, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ చేసినట్టుగా ఉంటుంది. అది ఎవరి కోసం ఈ అనుకుంటున్నా అక్కినేలాగా నడుచుకుంటూ ఆ తాడు షాలు వేసినట్టు వేసుకుంటా అప్పటికప్పుడే. ఎవరికో అది అసలు అప్పటికప్పుడే నాకు కాలు ఇట తీసి పెట్టి ఆ మ్యూజిక్ కరెక్ట్గా పెట్టడం చెప్పిండు. కానీ లైక్ దట్ రాజేంద్రుడు గజేంద్రుడు ఫుల్ సాంగ్ మ్యూజిక్ ఒకటే షాట్ పెట్టాడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఒకటే షాట్లో చేసేసిన, ఎట్లా చేసినో తెలియదు. మాయలలో అంతే, 3 రోజులు చేయాల్సిన పాట 2 రోజులనే కంప్లీట్ అయింది. ఎట్లా చేసినామో మాకు తెలియదు, ఏం చేసినామో మాకు తెలియదు. ఎప్పుడైనా ఒక రిహార్సల్ అన్న, ఒక రిహార్సల్ నో టేక్ అనేవాడు. అన్ని షాట్లు ఒకటే టేక్, అన్ని షాట్లు ఒకటే. స్టార్ హీరోయిన్ సౌందర్య గారి పక్కన చేసినప్పుడు ఇక అది పరాకాష్ట అంటాం కదా. ఆ హ్యాపీనెస్ 365వ రోజు సెకండ్ షో. అంటే నాకు టైం ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి పోయి వెంకటేశ్వర థియేటరు శ్రీనివాస అట్లా నా కటౌట్ చూసుకునేవాడిని. నీ జన్మ ధన్యవాదాలు రే వామోహన్, దాన్ని చేయరా అని నా ఫోటోని నేను అనుకొని అలా బ్యాక్ వచ్చేవాడిని. అట్లా ఆ రోజు పోయేసరికి 365వ రోజు హౌస్ఫుల్ అని రాసి పెట్టింది.
365 అంటే సంవత్సరం కదా, ఆ, సంవత్సరమా అన్నాడు చూసి. హౌస్ఫుల్ అని ఉంది. ఇటు చూసుకున్నా మా గొడుగులు కొత్తగా పెట్టారు, ఇద్దరం గొడుగులు వేసుకొని ఎట్లనే 365 రోజు అటు పోయినా. పోయి చూస్తే ఇక షార్ట్ కట్గా చెప్తా, ఏమైనా మేనేజర్ తిట్టినారు, ఏమైనా హౌస్ఫుల్ అంటున్నావు, 365 రోజు అంటున్నావు, హౌస్ఫుల్ ఉంటుందానే 365 సంవత్సరానికి అంటే, చూడండి సార్ పోతుంది చూస్తుంది సర్ప్రైజ్ పాట స్టార్ట్ అయిపోయింది, గేట్లు తీశారు, జనం మొత్తం నిండిపోయారు, పూలు కలుగుతున్నారు, 365 రోజు పాట అయిపోయింది, మళ్ళీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఏంటండి ఇది మేనేజర్ గారు, నేను అనవసరంగా మిమ్మల్ని తిట్టాను. ఏ పర్లేదు సార్, నేను నవ్విన కదా, నేను నవ్వుకున్నా మీరు తెలుసుంటే, ఇప్పుడు మీరు చూసినాక అర్థమైంది సార్, ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, ఇట్లనే ఆడుద్ది హౌస్ఫుల్. ఈ షాపులలో హోటళ్ళల్లో పనిచేస్తున్నంత టికెట్ కొనుక్కొని పోతారు సార్, ఈ పాటకు మాత్రం వచ్చి చూసుకొని పోతారు సార్, ఫస్ట్ షో సెకండ్ షో ఇంతే ఉంటుంది, ఇంకా 100 రోజులు ఉంటుంది సార్ అన్నాడు. ఎక్సలెంట్ కదా సార్, ఒక కమెడియన్ చేసిన పాట. ఒక కమెడియన్ కాదు సార్, లెజెండరీ కమెడియన్. కమెడియనే కదా, అప్పుడు కమెడియన్, హీరోని కాదు కదా. yes, yes. కానీ ఎందరో హీరోలు, ఎందరో మహానుభావులు, అలాంటిది ఒక కమెడియన్ చేసిన పాటకు అంత పేరు, అంత క్రేజ్ అంటే మా అదృష్టం కాదండి. అంతే అంతే. మాకేం తెలియదు, మాకేం రాదు. మేము ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అలా సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌందర్య గారు ఏమన్నా మీతో షేర్ చేశారు? అంటే సౌందర్య గారికి నాకు కొంచెం లెక్కలు ఉన్నాయి. ఓకే. ఆ అమ్మాయి, నేను మొదటి నుంచి మా అమ్మాయి లాగానే ఫీలింగ్. నేను ఒరే బంగారం అని పిలిచేది. బంగారం అని ఇంకొక ఆయన్ని పిలుస్తాను, సుమన్ గారిని, బంగారు అన్నంట. ఒరే బంగారు పాప అని అంట. మాకు ఫస్ట్ పిక్చరు అందులో నేను బావ వరుస, కోట శ్రీనివాసరావు గారు కొడుకు. మళ్ళీ మా ఇద్దరు కావాలి ఉంటుంది అందులో, కోటరామకృష్ణ గారి సినిమా. అమ్మోరుకు మంచి అమ్మాయి, క్యూట్ అమ్మాయి, చిన్న అమ్మాయి కావాలని వెతుకుతున్నారు. నేను సౌందర్యని ఫస్ట్ డే షూటింగ్లో చూడగానే, అరే ఇలాంటి అమ్మాయి కోసమే వెతుకుతున్నారు అని స్టిల్ ఫోటోగ్రాఫర్తో ఒక 2 ఫోటోలు తీయించుకొని నేను దగ్గర పెట్టుకొని, సరే అంటే నేను షార్ట్ కట్గా చెప్తాను, సరే పోయినాను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో ఇచ్చాను, వచ్చాను, మళ్ళీ షూటింగ్లో ఉన్నాను. ఆ మరుసటి రోజే నా ఎదురుకు వస్తున్నారు కోటరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అరే నా దగ్గరికి వస్తాను రెడ్డి, నేను ఆ షూటింగ్ కాడికి కదా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నా. అంటే వచ్చారు, వచ్చి బాబువన్ గారు అమ్మాయిని చూసారు సార్, నచ్చిందా సార్? మన సినిమాకు బాగుంటుంది, అంతా ఫిక్స్ చేసాము, మనకు హీరోయిన్ అని అన్నారు. చాలా సంతోషమైంది. ఇక కట్ చేస్తే ఆ అమ్మాయి స్టార్ హిట్, అందులో హీరోయిన్. ఈ సినిమా పూర్తి కాలేదు, ఆ అమ్మోరు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. కనుక ఆ అమ్మాయి హీరోయిన్ అవ్వటానికి నేనే కారణం. ప్లస్ మళ్ళీ ఫస్ట్ పిక్చర్ నేను అమ్మోరులో నాది బ్రహ్మాండమైన క్యారెక్టర్, అమ్మాయిని ఏడిపించే క్యారెక్టర్. అట్లా మళ్ళా నేను దాని తర్వాత మళ్ళీ రాజేంద్రుడు గజేంద్రుడు మళ్ళీ మా కాంబినేషను. అందులో కూడా నాకు సాంగ్ అంటే అది జయలలితతో. తీర చూస్తే ఈ సినిమా మాయలోడులో మళ్ళీ ఇద్దరికి. కనుక అప్పటికి స్టార్ కాల అమ్మాయి, మాయలోడు తర్వాతే స్టార్ అయినట్టు లెక్క. ఎందుకంటే పెద్ద హీరోలతో కానీ ఆ తర్వాతనే. అప్పటిదాకా ఈ 4-5 సినిమాలే అమ్మోరు టాప్ పేరు వచ్చింది అమ్మాయికి, రాజేంద్రుడు గజేంద్రుడు హిట్ మంచి పేరు వచ్చింది అమ్మాయికి. అలాగే అంటే కామెడీ హీరోతో కూడా చేయగలదు, కామెడీ కూడా చేయగలదు, ఇండివిజువల్గా కూడా చేయగలదు. అంటే ఆ ఫస్ట్ పిక్చర్. ఇటు మాయలోడు లాంటి సినిమా కూడా చేయగలదు. కాడికి ఇక మాయలోడు తోటి అయిపోయాయి. 365 రోజులు కదా ఆమె గొడుగు. అట్లా మాయలోడు తర్వాతే స్టారు. కనుక నేనేదో పెద్దగా ఊహించుకోలేదు, ఆమె ఏదో పెద్దగా ఊహించుకోలేదు. కానీ మళ్ళీ అమ్మాయి నా కూతురుగా వేసింది. అదే అంతఃపురం సినిమా.
కృష్ణవంశీ. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో సార్ పేరు ఏం పెట్టిండ్రు సార్ నా కూతురు కంటే అంటే నేను పెంచుకుంటా. అది లేదు నువ్వే పెట్టుకో, నువ్వేదో పెంచుకుంటావట కదా, ఆ పేరు పెట్టుకో, నాకే అభ్యంతరం లేదు అన్నాడు. అంటే బంగారు పాప అని పెట్టిన ఆ సినిమాలో. ఇక ఆ సినిమాలో ఇవన్నీ తలంచుకొని వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదరు ఈ అమ్మాయి అంటే ఎనలేని గౌరవం నేనంటే అక్కడి నుంచి. అంటే నా డేట్లను బట్టి వాళ్ళ డేట్లు ఇచ్చేవాళ్ళు. బాబుమోహన్ గారి కాంబినేషన్ ఉందంటే బాబుమోహన్ గారి డేట్స్కు మేము సరి చేస్తాము, బాబుమోహన్ గారు ఉంటాడు చూడండి, అట్లా అట్లా చెప్పేవాళ్ళు. నిజంగా అసలు ఆ బాండింగ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. పాత వీళ్ళు రమాప్రభ వీళ్ళందరూ అంటుంటే నేనేమో అనుకునేవాడిని, మా తరం లిఫ్ట్ ఉండేది మా అంటే మేము మా తరాన్ని మేమేమైంది అని అనేది నేను ఫ్రెండ్లీగా. అదేలేండి. ఇప్పుడు నాకు చూస్తుంటే అర్థమవుతుంది ఊరిని అసలు మాకు కోట రామకృష్ణ గారు అట్లా వస్తుంటే ఎంబడ 10 మంది మేమంతా ఇక్కడ రెడీగా. అది ఒక పిక్నిక్ లాగా ఉండేదండి షూటింగు. ఇప్పుడు అట్లా లేదండి. ఏదో గరజు కోసం పోయినట్టు, గరజు కోసం చేస్తున్నట్టు, ఏదో ఫుడ్ కోసం చేస్తున్నట్టు. లంచ్ బ్రేక్ అయిందా, ఏదో లంచ్ కోసం. అరే మేము లంచ్ బ్రేక్ 3 అయితే కూడా లంచ్ బ్రేక్ గుర్తొచ్చేది కదా మాకు. పని చేస్తున్నామా లేదా ఉండేది మాకు. కనుక ఆ డేస్ ఆ షూటింగ్స్ ఇక మాతోనే పోయిందా అనిపిస్తుందండి ఒక్కోసారి. అంటే లైట్ ఆరిపోయిందా ఏంటని. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి రూమ్లో బ్రహ్మాండం, లైట్లు ఆపేస్తే అంటుంటుంది. అయినా స్టార్స్, వెలిగే స్టార్స్ మీరు. అది అది అసలు రాజ్ కపూర్ గారు అన్నారు కదండి ఓ పిక్చర్లో ఆయన పాట జీనాయహ మరణాయహ పాటలో అంటాడు ఒక చరణంలో కల్ ఖేల్ మే హమ్ హో నహో అంటే కల్ ఖేల్ మే రేపు ఆటలో. ఇది ఆటే కదా, అవును మనిషి ఆటే కదండి, ఏ రోజు కారోజే కదా ఆట. కల్ ఖేల్ మే హమ్ హో నహో గర్దిష్ కి తారే రహేంగే సదా. ఆకాశంలో నక్షత్రాలు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి, మేమే. ఈ మూర్ఖులకు ఎప్పుడు తెలుస్తావు, కొంతమంది మూర్ఖులు ఏ సినిమా వాళ్ళు ఏ సినిమా నటుడు, మేము మా క్యారెక్టర్లు గర్దిష్కి తారే ఎప్పుడు వెలుగుతూనే ఉంటాం. మా క్యారెక్టర్లు కూడా వెలుగుతూనే ఉంటాయి, మా వ్యక్తిత్వాలు కూడా వెలుగుతూనే ఉంటాయి. పిచ్చి ముండా కొడుకులు పిచ్చోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కొందరు పొలిటీషియన్స్. సినిమా వాళ్ళంటే తక్కువ చేసి, సినిమా వాళ్ళంటే ఏదో అడుక్కు తినేవాళ్ళని, సినిమా వాళ్ళంటే ఏదో చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మేము అక్కడ నిలబడితే రోడ్డు 10 మంది అన్న నమస్కారం పెడతారు. ఆ వెధవలు వాళ్ళ ఊరిలో నిలబడితే కూడా నమస్కారం పెట్టాడు. దట్ ఈజ్ వీఆర్. తెలుసుకోవాలి, పామరులు తెలుసుకోవాలి, పామరులు. సరే, అయితే అంటే బ్రహ్మానందం గారిది మీది బాండింగ్ స్పెషల్గా చెప్పనక్కర్లేదు. బట్ బ్రహ్మానందం గారు అడపా తడప పెద్ద ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కాదు కానీ కనిపిస్తూ ఉన్నారు, కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు. మీ నుంచి అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఇప్పుడు నటించిన మొన్ననే మిస్టర్ బచ్చన్లో ఉన్నాను, హీరోలు. అది నేనే చేయాలని పెట్టుకున్నారు. నాకు అదే డిఫరెంట్ క్యారెక్టర్. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సంబంధం ఉండదు. హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టరు పెద్ద మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి నేను మొత్తం చక్రం తిప్పుతాను. కథ అంతా నాతోనే ఉంటుంది. నాకు మంచి పేరు వచ్చేది కూడా. ఇంకా ఒక 4-5 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయండి. టాప్ క్యారెక్టర్స్ అంటే నేను ఇప్పటిదాకా వెయ్యని క్యారెక్టర్స్. ఒక ఊరు పెద్దగా నేను, ఆ అమ్మాయి సావిత్రి గారి క్యారెక్టరేషన్, అది ఏం క్యారెక్టర్ అది, కీర్తి సురేష్. ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ రిలీజ్కి రెడీ అవుతుంది. అది కన్నడ, తమిళ్, తెలుగు. కానీ సినిమా బాగా వచ్చిందని అది అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ అన్ని భాషల్లో, నా క్యారెక్టర్ నేనే. ఇది ఏదో 600 దేశాల్లో ఏదో రిలీజ్ చేస్తున్నాడు. అంత పెద్ద రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా సూపర్ క్యారెక్టర్. ఊరు పెద్ద, ఎంత గోల్డ్ గిల్డ్ మీసాలు ఎవడరా అది, ఆ చూపు ఇవన్నీ టాప్ క్యారెక్టర్. అది రిలీజ్ అయితే నాకు మంచి పేరు వస్తుంది. అట్లే తమిళ్, తెలుగు అని ఒక సినిమా స్టార్ట్ అయింది, అది కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను కానీ చాలా మంచివాడిని. కానీ
ఏదైనా అన్యాయం జరిగితే ఎవ్వరికి అర్థం కాదు. ఫలానోడు అనగా అంటాను. ఆ దాంట్లోనే వాడిని చంపేశారు అక్కడ. అంత పవర్ఫుల్ మళ్ళీ. ఓకే ఓకే. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్తో వస్తున్నారు. అంతే అయిపోయింది. వింటుంటాను. అదే 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 ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ ఎగిరిపోయింది. ఏరా చూస్తున్నాం అన్నట్టు. అదే 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 ఈయన చూసి చూసి మామూలు సైడ్ చూస్తున్నాడు. అయిపోయింది. సార్ మనం చంపేశారు, తీసాతలు పడేయండి. ఇక అట్లా నేను పెంచుకున్న కొడుకునే చంపాల్సి వస్తుంది ఫైనల్లో. వాడు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సీన్ అప్పుడే నేను కారులోంచి దూకుతాడు. బ్యాక్ పెయిన్ అక్కడ స్టార్ట్ అయింది. ఇట్లా దూకాల్సి వస్తుంది. నేను చేస్తలే అని చేసిన, కరెక్ట్గానే చేశాను. కానీ చెయ్యొచ్చు కానీ మీకు అప్పటి నుంచి అంటే ఈ డోర్లోంచి గీనే కదా అనుకున్నా. కానీ అది ఆ షార్ట్ చేసేటప్పుడు వచ్చి బాంబు బ్లాస్ట్ అవుతుంది, ధాప్ అంటుంది, అద్దాలు గిద్దాలు కూడా పగిలిపోతాయి. నేను అందులోంచి టప్పన దుక్కాలి. అబ్బో అది కానీ బ్రహ్మాండంగా వచ్చింది అనుకోండి. క్యారెక్టర్ కూడా సూపర్. అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. ఇంకొక 2-3 చిన్న సినిమాలు ఉన్నాయి. మరి చెట్టు కింద మనోళ్ళు అట్లాంటి మంచి మంచి కథ. నా పిల్లలు అమెరికాలో ఉంటారు, మేమే పంపుతాం, మంచిగా బతకంటారా. కానీ మేము భార్య భర్తలు ఒంటరిగా నేను అన్నపూర్ణమ్మ ఎట్లా మంచి 2-3 సినిమాలు చిన్న హీరోలు. మొత్తానికి 5-6 సినిమాలు రెడీ పనిచేసేటివి ఉన్నాయి. 5-6 కంప్లీట్ అయినవి ఉన్నాయి రిలీజ్కి రెడీగా. కొద్దిగా నాకు కొంచెం బాగలేని పరిస్థితి కనుక కొన్ని డబ్బింగ్ ఆగినాయి. అయినా కంప్లీట్ చేసేసిన. కొంచెం బ్రేక్ వచ్చింది అంతే తప్ప నేను యాక్టివ్గానే ఉన్నాను, యాక్టివ్గానే పనిచేసాను. అంటే డాక్టర్స్ అడ్వైస్, వద్దు రిస్క్ తీసుకోకు అనవసరంగా, అది పెరాలసిస్ వచ్చిన వస్తుంది అని అంటేనే నేను రెస్ట్ తీసుకుంటున్నాను. ఇట్లనే రెస్ట్ తీసుకుంటున్నాను అనుకోండి. ఈ రెస్ట్ కూడా మీరు ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూలో అంటున్నారు, నేనేమో అందరికీ ఇవ్వదలుచుకోలేదు. కొందరేమో ఒకటి మాట్లాడితే ఒకటి చేస్తారు. ప్యూర్గా సినిమా అయితేనే పాలిటిక్స్ ఒక్క ముక్క మాట్లాడినా నేను ఆపేస్తా అని చెప్తున్నా. ఇక నెక్స్ట్ నేను పొలిటికల్గా అడగాలనుకున్నాను. అంటే ఏం లేదు సార్, రామారావు గారు మీకు పొలిటిక్స్లో కదా, ఇప్పుడు ఎవరైనా మీకు అట్లా మంచిగా అనిపించిన వాళ్ళు ఉన్నారు? పుట్టబోరు, పుట్టలేదు. ఆయనే లెజెండ్, ఆయనే హీరో, ఆయనే స్టార్. పొలిటికల్గా కూడా కొత్త పథకాలు తెచ్చి వాటిని అమలు చేసి మళ్ళీ ఆయన మాట అంటే మాటే. ఇప్పుడు అట్టటోళ్ళ పగటి కళలు కనేటోళ్ళు అంతా. సరే వద్దు, అందుకనే వద్దు అంటున్నా. మాట్లాడదాం, చాలా టైం ఉంది, మాట్లాడదాం. సార్, మీ మూవీలో కామెడీ సీన్స్ చేస్తూ ఒక మహిళ థియేటర్లోనే పురుడు పోసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అంటే ఆ నొప్పులు కూడా ఆవిడ తెలియలేనంత తన్మయత్వంతో మునిగిపోయింది. సో అప్పుడు ఆ న్యూస్ కూడా చాలా వైరల్, ఇప్పుడు భాషలో చెప్పాలంటే వైరల్. ఏమనిపిస్తుంది సార్ అలాంటి? నిజం, అది వండర్. నాకు ఉత్తరాలు కూడా రాశారు వాళ్ళు. ఆ ఉత్తరాలను కూడా నేను ప్రెస్కు చూపించా. ప్రొడ్యూసర్ గారు నేను ఎవరో మాట్లాడాం మొత్తానికి టీవీలో, మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నన్ను చూడాలని ఆ అమ్మాయి ఒక 100-200 ఉత్తరాలు రాసి ఉంటారు వాళ్ళు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి భర్త. కానీ నేను కలుస్తానని కూడా దగ్గర దాకా పోయి కూడా, రాజమండ్రి దాకా పోయి కూడా నేను కలవలేకపోయినా. నా టైమింగ్స్ ఆల్ టైమింగ్స్ కుదరలే. పాపం వాళ్ళు వచ్చారట హోటల్ కాడికి, అట్లా ఏదో. అది మాత్రం నిజంగా సర్ప్రైజ్. ఆ సినిమా చూస్తూ నా అభిమానులు అంట, అమ్మాయి నా అభిమాని, నేను ఎట్టి పరిస్థితుల్లో వద్దని తల్లిదండ్రులు. లేదు, నేను బాబు మోహన్ గారు మామగారు చూడాల్సిందే, మీరందరూ చూసి వచ్చారు, నేను చూడాలి అని పట్టుబట్టి సినిమాకి వచ్చి కూర్చొని నవ్వుతూనే డెలివరీ అయిందట. ఆ డెలివరీ అయినాక కూడా అసలు హాస్పిటల్ తీసుకుపోయిట్లేదట, తీసుకుపోయారట. అది ఏదో రాశారు ఉత్తరంలో. ఆ ఉత్తరం ప్రెస్ వాళ్ళు కూడా చదివైతే వండర్ అయిపోయారు.
అట్లా ఎన్ని సంఘటనలు. నేను ట్రైన్లో ఎక్కాను, రాజమండ్రి వెళ్తున్నాను, గౌతమి ఎక్స్ప్రెస్ అది. ఆయన సూట్ వేసుకొని కూర్చున్నాడు అట్లా. వచ్చేటోళ్ళు ఇట్లా అసలు ఎంత టీవీగా. ఆయన ఎవరో తెలియదు. నేను వచ్చి పక్కన కూర్చున్నాను ఆ సీట్. కానీ పెద్ద డిగ్నిఫైడ్గా అమ్మ నాకు సీటీ ఏడొచ్చింది నాయన, అటు ఎటని వచ్చినా బాగుండని నేను మనసులో అనుకుంటున్నా. ట్రైన్ కదిలింది. అదే కరెక్ట్గా అయ్యే రోజులు, మామగారు రోజులు. 100 days కూడా అయిపోయింది అప్పటికి. ఇక్కడ వేరే సినిమాలు హిట్లు అయితేనే ఉన్నాయి. ఏమండి బాబు మోహన్ గారు అన్నాడు. ఊరి అమ్మ, నేను వీడి తెలుగు కూడా రాదనుకున్నా, ఈయనేంటి బాబు మోహన్ గారు అంటాడు తెలుగు కూడా అని మనసులో అనుకోరు. సార్ ఎటు రాజమండ్రి షూటింగా, వెరీ గుడ్. ఏమిటోనయ్యా బాబు మోహన్, మా మనవడు స్కూల్ నుంచి వస్తూ అంత బువ్వు ఉంటేయ్యమ్మో కూరుంటేయ్యమ్మ అనుకుంటూ వస్తాడండి అంటే నేను కూడా నేను నవ్వినా ఆయన నవ్వాడు. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ అన్న. ఇటు నాకేంటంటే ఈ సూటు గీటు అసలు చూస్తే జెంటిల్మెన్ లాగా ఉన్నాడు. అసలు ఈయన ఎవరనేది నేను ఫస్ట్ అనుకున్నా ఈ దేశముడు కాదేమో, ఎవరు తెలుగు ఆయన కాదేమో అనుకున్నాను. ఎందుకంటే తెలుగు ఆయన అయితే అందులో రండి బాబు మోహన్ గారు అంటాడు కదా, ఇతను అనలేదు. కానీ ట్రైన్ కదిలిన తర్వాత కొద్దిగా 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు పోయిన తర్వాత బాబు మోహన్ గారు అని పలకరించాడు. ఏమో ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నాడు, అప్పటి నుంచి పలకరించలేదని నేను అనుకుంటున్నాను. ఇక ఆ పాట బాగా, సార్ మీరు ఏం చేస్తారు సార్, నేను జడ్జిని, వైజాగ్లో హైకోర్టు జడ్జిని, నేను మీ అభిమానిని, మీ సినిమాలంటే చాలా ఇష్టం అంటున్నాడండి అప్పుడు. అంటే ఆ సీజను అలాంటి వాళ్ళను కూడా నవ్వించి, అలాంటి వాళ్ళను కూడా బాబు మోహన్ అని నా పాట పాడిపించి ఆ జడ్జి అది మర్చిపోయిండు. బువ్వు ఉంటే ఏమో పాట పాడుతాండే మున్యం అన్నారు. అట్లా ఎంతటి వాళ్ళనైనా చిన్నవాళ్ళని చేసింది, ఎంత చిన్న వాళ్ళనైనా పెద్దవాళ్ళని చేసింది ఆ సినిమా. ఆ సీజన్ సినిమా కాదు. సార్ మీరు మీ కెరియర్లో మీతో పాటు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు అందరూ టాప్ యాక్టర్స్ అందరితో వర్క్ చేశారు కదా సార్. ఎలా ఉంటుంది సార్ అసోసియేషన్? ఇప్పుడు ఏమన్నా కాల్స్ మీకు ఎలా, మీకు స్టార్ అన్నారు అది కాదు, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక టీం లాగా వర్క్ చేసినమే తప్ప. చిరంజీవి గారు కూడా నా ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనుకుంటా, స్టోర్పురం దొంగలు, స్టోర్పురం పోలీస్ స్టేషన్, స్టోర్పురం పోలీస్ స్టేషనే. దాంట్లో అంకుశం తర్వాత వెంటనే అందులో క్యారెక్టర్ చిరంజీవి గారు. అప్పటికి చిరంజీవి గారు టాప్ రేంజ్లో ఉన్నారు. కానీ నేను నిప్పుల మీద నన్ను పెట్టి నిజం చెప్పు అని నన్ను అడుగుతాడనమాట. ఆ బంగారం ఏమైంది ఏంటని. నేను ఆ బంగారం పుట్టుకు సంబంధించిన సంథింగ్ క్యారెక్టరు నాకు తెలియదు అని నేను భయపడుతూ చెప్పాలి. నేను చెప్తుంటే ఆయన సంతోషపడిన ఎక్స్ప్రెషన్స్కి ఆ నిప్పుల కాడ ఇట్లాని ఏమైందా, ఓకే కదా అరే క్లాత్ ఏంటి అని అది ఆప్యాయత. అట్లనే బాలకృష్ణ గారిని, నాగార్జున గారి నన్ను ఎంత ప్రేమగా చూసేవారో. అసలు భైరవ దీపంలో గుర్రం ఇద్దరం కలిసి గుర్రాలు నడపటం దగ్గర అయితే కొండ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగుతాం, ఇదంతా కొండ, ఈడ ఆగుతాయి మా గుర్రాలు, ఇంత ఇక్కడొచ్చి ఆగాలి, ఇంత చివరలా జారితే మామూలు లోయ కాదు. మేము ఆ లోయలు పట్టడానికే 1 రోజు 2 రోజులు పడుతుంది, అంత లోయ. ఆహాలో ఉంది సార్ భైరవ ద్వీపం, మేము చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. అదే అంటున్నా, అక్కడ వచ్చి ఆగితే మా 2 గుర్రాలు. జలవృక్షం. అందులో బాలకృష్ణ గారు అంటే అసలు గుర్రంతో ఆడతాడు ఆట, అంత బాగా స్వారీ చేస్తాడు. నాకు రాదు, కానీ బాలకృష్ణ గారి గుర్రంతో పాటు స్వారీ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి నేను రివర్స్ కూర్చుంటాను గుర్రం మీద,
ఒక తండ్రి దాన్ని కావాలని అదే అంతే. అది ఎటో ఉరుకుతుంటే ఫైట్ మాస్టర్ బాగా గ్రేట్ ఫైట్ మాస్టర్. ఇద్దరు గుర్రాలను రై పట్టుకుంటారా అనగానే 2 గుర్రాలు ఇట్లా వచ్చి ఇట్లా 3-4 కిలోమీటర్ల తర్వాత ఇట్లా అడ్డంగా నిలబడ్డాయి గుర్రాలు. ఇక్కడ ఆగింది గుర్రం, నేనున్న గుర్రం. నేను తోక సైడ్ ఉన్నా, ఏది పట్టుకోవటానికి లేదు. కరెక్ట్. నాకు కాళ్ళకు లేదు పట్టు, చేతులకు లేదు. కానీ నేను ఎట్టున్నానో నేను 100% అయిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నాను. కానీ చూస్తే అమ్మ అనుకుని దిగిన. ఏం బాలనంటే ఏం మనం ఆడుకున్నాం కదా అంటున్నాడు. అంటే అంత క్లోజ్గా ఉండేది, అంత క్లోజ్గా, అంత స్పోర్టివ్గా మేము ఆడుకుంటూ సరదాగానే ఉన్నాం తప్ప మేము షూటింగ్లు చేసినట్టుగా ఏదో నటించినట్టుగా మేము ఎప్పుడూ లేము. వెంకటేష్ గారు కూడా అంతే, ఆయన సీరియస్గా ఉంటారు. కానీ ఎన్ని సందర్భాల్లో ఇప్పుడు శత్రువులో మేము చేసేటప్పుడు ఉప్మా అంటే ఏ త్వరగా నేను అంటుంటే అంటే ఆయన కూడా నాలాగా ఇమిటేట్ చాలా సినిమాల్లో వెంకటేష్ గారితో కూడా చాలా సినిమాలు, బొబ్బిల్ రాజా దగ్గర నుంచి మాతో సరదాగానే ఉండేటోడు, నవ్వుకునేటోడు, మేము చేసేది చూసి నవ్వేవాడు, ఎంజాయ్ చేసేవాడు. అందరు హీరోలు మేము ఫ్యామిలీ మెంబర్స్గా నన్ను ప్రేమించారు. అందరు హీరోలు నన్ను ప్రేమించడం, నేను ఆఫ్టర్ ఆల్ అడ్రస్ లేని వాడిని, సినిమా వాడిని కాదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా గాడ్ ఫాదర్ లేరు. కానీ ఆర్టిస్ట్గా నన్ను ప్రేమించారు, ఒక బాబు మోహన్గా నన్ను ప్రేమించారు, అభిమానించారు. నిజంగా నా జన్మ ధన్యం. వారందరికీ ఆ హీరోలకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కళామ తల్లి వాళ్ళని చల్లగా చూడాలి. చివరిగా సార్, ఇప్పుడు ఉన్నటువంటి కామెడీ సినిమాలకి సంబంధించి కానీ ఇప్పుడు కామెడీ ఎట్టిపోతుందని మీరు అనుకుంటున్నారు? లేదా షోస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు, టీవీ షోస్? తెలియదండి అలాంటి వాటి జోలికి మేము పోవండి, ఎప్పుడు పోలేదు. సరదాగా నాటకం అంటే వేస్తాము, ఇప్పటికీ సరదాగా నాటకాలు వేసేది అప్పట్లో. సో మేము సినిమా యాక్టర్లుగా కూడా మేము వేరే బొంబాయి పోయి, దుబాయ్లు పోయి మేము ఈ షోలు గీలు అవన్నీ మేము ఎప్పుడు చేయలేదండి. మేము దుబాయ్లో పోయి, బొంబాయిలో పోయి కూడా నాటకాలు, అమెరికా పోయి కూడా నాటకాలు అవి వేసేది. కానీ మేము అది నాటకంలాగా కాదు, సరదాగా అంతే తప్ప. ఇప్పుడు అంతా బెనిఫిట్ షోలని అవి అని ఇవి అని ఆ వాతావరణం మాకు నచ్చదండి. మేము పనికిరాము ఆ వాతావరణానికి. ఇప్పటి స్టార్సే పనికి వస్తారు, మేము స్టార్స్గా. మీకు అనిపిస్తుందా సార్ ఆదిత్య 369 సినిమాలో లాగా ఆ జనరేషన్కి వెళ్ళిపోయాం? ఇప్పుడు అంతే తిరిగినట్టుంది గోలు. అన్నం తినాలంటే ఈ క్యాప్సులు వేసుకోవాలి, అదంటే ఇది. ఇప్పుడు పొజిషన్ అది ఉందండి. ఆర్టిస్టులుగా క్యాప్చర్ వేసుకుంటేనే నటన వస్తుందేమో. అండ్ సార్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన క్వశ్చనే. ఒకప్పుడు స్టేట్లు కలిసి ఉన్నప్పుడు నంది అవార్డ్స్తో సత్కరించేది వాళ్ళు. ఇప్పుడు అంటే తెలంగాణ స్టేట్ గద్దర్ అవార్డ్స్ ఇస్తారని చెప్తూ ఉన్నారు, దానికి సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని ఒక వర్గం దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు సార్. సరే అమ్మా, ఈ వర్గాల గురించి నాకు ఎందుకులే, కానీ వర్గాలుగా చేస్తున్నారు కొందరు. ఓకే, వాళ్ళ గురించి మాట్లాడటానికి కొద్దిగా టైం ఉంది నాకు, ఇప్పుడే మాట్లాడేది కాదు అది. ఎవరిష్టం వారిది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్కి 5 సంవత్సరాలు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కనుక వారు ఏమైనా చేయొచ్చు. కొన్ని ఇంపుగా ఉండొచ్చు, కొన్ని సొంపుగా ఉండొచ్చు, కొన్ని కంపుగా ఉండొచ్చు. ఈ 3 కూడా వాళ్లకు ఇంపుగానే అనిపిస్తే సంతోషము. కానీ కంపుగా ఉండేటి వాటి మీద కూడా దృష్టి ఉంటే మంచిదేమో. కొన్ని డెసిషన్స్ స్థాయి, ఒక ఎన్టీఆర్ అంటే ఒక స్థాయి, ఒక లెజెండ్. ఆయన కృష్ణుడిగా వేసిన, రాముడిగా వేసిన, బెత్సగాడిగా వేసిన, అసలు ఒక రిక్షా దొక్కునేవాడిగా వేసిన, ఒక సామాన్య నిరుద్యోగిగా వేసిన, ఒక పాఠాలు చెప్పుకునే పంతులుగా, ఒక ముస్సలి పంతులుగా వేసిన, తాతగా వేసిన, అసలు ఆ నటన, ఆ ఫిగరు అయ్యా. కానీ వాటికి ఆయనను మించిన దీటైనా అని అనుకుంటున్నారు కొందరు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఎవడు కాజాలడు. ఎన్టీ రామారావు గారు కాదు, ఈ మధ్యనే ఒక ఆయన మనల దగ్గర సీఎం ఉన్న ఆయన చాలా మాటలు మాట్లాడాడు అటు ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారు దయాభిక్షతో ఆయన పార్టీలో ఉన్నాడు. ఆయన దయాభిక్షతోనే
ఆయన కొడుకు కూడా తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఆయన సామాన్యుడు, ఎందుకు పనికిరానోడు. నువ్వు మాట్లాడిన మాటలు నేను రిపీట్ చేయను, ఎందుకంటే నా దేవుణ్ణి గురించి నేను రిపీట్ చేయను. కానీ నువ్వు మాట్లాడిన మాటలకు సంబంధించిన పోలికలు ఉన్నవాడైతే ఆయన పేరు నీ కొడుకు ఎట్లా పెట్టుకున్నా? నీ కొడుకు కూడా ఏదేనా? నీ కొడుకు కూడా నువ్వు మాట్లాడిన మాటలకే సంబంధించిన వాడే సరిపోతాడా? నీ సంబోధన ఆయనకు మ్యాచ్ అవుద్దా? అది ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాటలకు అర్థం ఏంటి, ఆయన మాట్లాడిన మాటలకు విలువ ఎంత అని. కనుక ఎన్టీఆరే ఈ యుగమే కాదు, ఎన్ని యుగాలైనా మళ్ళా అలాంటి ఎన్టీఆర్ గారు మళ్ళీ పుడితే చెప్పలేము. ఆయన వారసులు ఎంతమంది ఉన్నా ఉండొచ్చు. మా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బంగారు తండ్రి. ఆయన మనవడు, తాతకు దగ్గ మనవడే. కానీ ఎన్టీ రామారావు గారు కాజాలరు ఎవరు కూడా. మా బాలన్నే నా అన్న, నా దేవుడి బిడ్డ, ప్రియమైన బిడ్డ. ఆయనకు బొట్టు పెట్టి నటుని చేసుకున్నాడు. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తే బాలన్న. ఆయన ఎంత ప్రేమ ఉంటే బొట్టు కూడా ఆయన పెట్టి కొడుక్కి ఆయన నటుని చేసుకున్నాడు. అలాగే మనవడు ఎంత ఆడుకునేది ఆయనతో, నేను చూసిన ఎన్టీఆర్ గారు మనవడితో చూసిన నేను. చూసింది అరగంటే అనుకో, కానీ తాతయ్య అనుకోని పోవటం ఇవన్నీ చూసినాడు. కనుక ఎవరికి వారే. మా రామకృష్ణ బాబు కానీ మా అన్న దేవుడు, జ్ఞానం ఉన్నవాడు, ఆయనలో విలువలు కనపడతాయి. అజ్ఞానులకు ఆయనలోని విలువలు కనపడవు. కనుక అజ్ఞానుల గురించి మాట్లాడుకోవటం అనవసరం. కాబట్టి ఈ టాపిక్ని ఆపుదాము. అజ్ఞానుల గురించి ప్రజలే తెలుసుకుంటారు, వారికి తగిన గుణపాఠం ఉంటుంది. ఇప్పటికీ చాలా వరకు ఒక 99% కనీసం 95% అయినా గుణపాఠం వచ్చి తీరాలి. కానీ సిగ్గు శరవు ఏ మాత్రం కనపడట్లేదు. శివుని ఎత్తురు లేకుండా ఉన్నారు. వస్తుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటీషియన్స్కి వెళ్ళినటువంటి నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని గురించి కూడా ఆయన ఒక స్పెషల్ బోర్డు రావాలంటున్నారు. ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్? అమ్మ, మా కుటుంబ సభ్యుడు, మా చిరన్న తమ్ముడు కాబట్టి మా కుటుంబ సభ్యుడు ఇప్పుడే అయ్యాడు, చేస్తున్నాడు, చెయ్యాలి. ఇప్పుడే మాట్లాడకూడదు. అంటే గొప్పగా మాట్లాడినా మమ్మల్ని మేము పొగుడుకున్నట్టు, మా కుటుంబాన్ని తక్కువగా మాట్లాడినా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. కనుక ఇప్పుడు అట్టనా ఇట్టనా ఇప్పుడు పోతున్నాడు. వెళ్ళని బావాడు ఎంత ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎక్కుతాడో మేము చూసుకుంటాం. మమ్మల్ని మేము పొగుడుకోవటం కాదు, ప్రజల చేత పొగిడించుకుంటాం, ప్రజల చేత అనిపించుకుంటాం వెరీ గుడ్ అని. మాకు మేము అనుకుంటే కరెక్ట్గా. రీసెంట్గా కలిసారా సార్ మీరు ఆయన్ని? కలవలేదండి, 2-3 సార్లు నేను ఫోన్ చేశాను. అంటే ఆ టాపిక్ చెప్పకూడదు అనుకున్నాను. నేను ఒక 100-200 ఫోన్లు చేసి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పిఏలం అని ఎత్తారు. అరే నేను బాబు మోహన్ అని చెప్పండి అయ్యా అన్నాను. కానీ మరి ఏ విచిత్రమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పిక్చర్ ఈవి సత్యనారాయణ గారు డైరెక్టరు, దానికంటే ఇంకొక పిక్చర్ స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. దాంట్లో కోట గారు నాది సూపర్ క్యారెక్టర్, బ్రహ్మానందం. మీ ముగ్గురం ఆ సినిమాలో మంచి క్యారెక్టర్స్ వేసాము. అది కాక మాకు కుటుంబ సభ్యుడిగా, చిరన్న తమ్ముడిగా మేము కలిసి మాట్లాడుకునేది బాగా. కనుక ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దులేండి, కొద్దిగా ఆయనక చూసారా మా వాడు అనేటప్పుడు అప్పుడు మాట్లాడతాం. ఓకే, బట్ మీతో ఇంత టైం స్పెండ్ చేయడం నిజంగా మాకు ఒక బ్లెస్సింగ్ సార్. మెమరబుల్ మూమెంట్ అని అంటారు కదా సార్ అది. అండ్ ఏమంటారు, నేను ½ an hour నవ్వుతూనే ఉన్నాను సార్ మీతో మాట్లాడుతూ. సో ఇలానే కొన్ని
లక్షలు కోట్ల మందికి మళ్ళీ మీరు నవ్వులు పంచాలని చెప్పి పంచుతూనే మనస్ఫూర్తి ఉన్నాం అమ్మ. అదే మనస్ఫూర్తి మళ్ళా పంచాలంటే వచ్చే జన్మకు చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఈ జన్మలో ఇంకా ఈ జన్మలో ఇంకా నటిస్తూనే పంచుతూనే నటిస్తాం. ఉండండి. నటిస్తూనే ఉన్నాం, నటిస్తూనే ఉంటాం ఆఖరి శ్వాస వరకు. అండ్ తెలుగు కళామ తల్లికి మీరు చేసినటువంటి ఇంత కృషికి, మీరు తెలుగు సినీ పరిశ్రమ పైన వేసినటువంటి చెరగని ముద్రకి మీకు మంచి మంచి అవార్డులు అంటే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడో సార్. రావాలండి, ఎప్పుడో రావాలి. నా సన్నిహితులకు ఎప్పుడో వచ్చాయి. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితమే వచ్చినాయి. అప్పుడే రావాలి. కానీ దీనికి కూడా కొంత రాజకీయం, దీనికి కూడా కొంత కథ. సరే ఓకే, కానీ ప్రజల గుండెల్లో ఉండాలండి, అవార్డులలో కాదు. కాడే మంచి మంచి అవార్డులే ఇచ్చారు, డాక్టరేట్లు కూడా ఇచ్చారు. సరే ఎవరిచ్చినా, ఒక పెప్పర్మెంట్ ఇచ్చిన అవార్డే, ప్రైజే. కనుక ప్రజల ఆశీస్సులే కొన్నంత అవార్డులు నాకు. అవి ఇందాక మీరు అన్నయ్య రాలేదని నాకు ఏమాత్రం దిగులు లేదు. ఎందుకు పనికి రాని బుర్రకథ చెప్పుకుంటే వాళ్ళకి, చెట్టు కింద కూర్చొని టింగ్ 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 అనుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు అవార్డ్స్. కానీ మాలాంటి వాళ్ళు ఇంత రంజింపజేసిన మాలాంటి వాళ్ళు కనపడట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళ థియరీ ఏంటో, వాళ్ళ స్టైల్ ఆఫ్ గివింగ్ దట్ టైప్ ఆఫ్ అవార్డ్స్ కించపరుస్తున్నారని మరి చాలామంది అంటున్నారు. కొన్నిటికి కొంత వాల్యూ ఉంటుంది. ఏ మనిషికి ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు, అలెగ్జాండర్ లాంటి వాడు చూడంగానే అబ్బా ఇదిరా ఫిగర్ అంటే అనుకుంటోడికి అలెగ్జాండర్ అని పేరు పెడితే కరెక్టు. అంతేగాని కురుపుకి అలెగ్జాండర్ అంటే అది మ్యాచ్ కాదు. కనుక అవార్డ్స్ కూడా అంతేనండి. ఒక పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఒక స్టార్స్కే ఇవ్వాలి. స్టార్స్ లాంటి వాళ్ళకి ఇస్తే కరెక్ట్, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఏమైనా పెట్టండి, దానికి మ్యాచ్ అయ్యేటి పెట్టండి. కానీ సరే, వాటిని నేను విమర్శించట్లేదు, వాటిని నేను పొగడట్లేదు, అవమానపరచట్లేదు. అవార్డ్ ఈజ్ అవార్డ్. ఒక చాక్ పీసే పద్మవిభూషణ్ అంటున్నాను. ఎందుకు అనుకోకూడదు దాన్ని? వాళ్ళు ఇచ్చే చెక్క మొక్కే కదా, ఇది కూడా ఒక మొక్కే. కనుక అవార్డ్ ఈజ్ అవార్డ్. కనుక దానికి ఒక విలువనిస్తే మంచిదని నా ఉద్దేశం. విలువైన వారికి ఇస్తే మంచిదని నా ఒపీనియన్. డెఫినెట్గా కూడా త్వరలోనే అలాంటి ఉత్తమమైన అవార్డులు మీకు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.